వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో 11వ వార్డుకి పాలకుర్తి ఎమ్మెల్యే ఝాన్సీ యశస్విని రెడ్డిలు బలపరిచిన పోనుగోటి సోమేశ్వరరావు ఇంటింట ప్రచారం నిర్వహించిన అనంతరం TG24 టీవీతో మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా ఉన్న కౌన్సిలర్లు ఏమాత్రం పట్టించుకోకుండా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. కుటుంబ రాజకీయం తప్ప వారు చేసింది ఏమీ లేదు. ఈసారి 11వ వార్డు ప్రజలకి చేతులు జోడించి వేడుకుంటున్నా చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించండి. మీ సేవ చేసుకునే భాగ్యం మీకు కలిగించండి అని తెలిపారు. డాక్టర్ సోమేశ్వరరావు గారికి డాక్టర్ సోమేశ్వరరావు గారికి డాక్టర్ సోమేశ్వరరావు గారి నాయకత్వం డాక్టర్ సోమేశ్వరరావు గారి నాయకత్వం ఝాన్సీ యశస్వి రెడ్డి గారి నాయకత్వం ఝాన్సీ యశస్వి రెడ్డి గారి నాయకత్వం చేతి గుర్తుకే చేతి గుర్తుకే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఇస్తున్నాం. మేము మీరంతా విద్యావేత్తలు, వైద్యపరంగా కానీ మీరు ఎంతోమందికి మాకు వైద్య సేవలను అందించండ్రు అనే దాని మీద వారసు ఒక మాట ఇవ్వడం జరిగింది. మాకు సుదీర్ఘకాలంలో మేము ఎన్నో ప్రయత్నాలు చేసిన వైద్య సేవలు అందించినాం. మా డాక్టర్ గారి కోరిక మేరకు వారు రాజకీయాలు వచ్చారు కనుక మేము స్థిరంగా తొర్రూరు పట్టణ కేంద్రంలో ఉండి మీ ప్రజలకు 11 వార్డు సభ్యులకు అందుబాటులో ఉండి మీకు కావాల్సిన అభివృద్ధి విషయంలో నేను ఒక మహిళా ఎమ్మెల్యేగా మహిళా ఝాన్సీ రెడ్డి గారి వద్ద నేనుగా వారితోటి కొట్లాడి వారి నుంచి నేను ఇక్కడ కావాల్సిన వసతుల కోసం నేను కృషి చేస్తానని చెప్పి వారి మాట ఇవ్వడం జరిగింది. వారితోటి మామూలు మంచి స్పందన వచ్చింది. 11వ వార్డు గెలవడం జరిగింది. ఈ 11వ వార్డు ప్రజలు అదృష్టవంతులుగా మేము భావిస్తూ ప్రజలు ఖచ్చితంగా వారు గెలిపిస్తున్నారు. మేము ఇక్కడ ఏంటంటే రాజకీయంగా ఏంటంటే ఒక ప్రచారం చేస్తున్నందుకు మాకు అవకాశం వచ్చి మేము సంతోషిస్తున్నాం. ప్రజలు అనేది ప్రత్యేకంగా మార్పు కోరుకున్నారు. కానీ ఇక్కడ కొన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులు అయ్యా మాకు ఒక దేవుడి గుడి కావాలి అనే దాన్ని మీరు చెప్పడం ఒక కులం చెప్పదలుచుకోలేదు. అంటే మీ కులానికే గుడి కాదు భయ్, తొర్రూరు పట్టణానికి గుడి కట్టియడం నేనే కట్టించిన. పక్క గ్రామాలకు కానీ తండలకు కానీ సంబంధించిన వాటి దుర్గమ్మ గుళ్ళు ఎన్నో కట్టియడం జరిగింది. అందరికీ తెలియదు కాదు, వారి మాట ఇవ్వడం జరిగింది. జనరల్గా ఇంకోటి ఏంటంటే దోబీ కానీ ఇట్లాంటి కార్యక్రమం కొంతమంది అడిగి ఒక కమ్యూనిటీలు ఏర్పాటు చేయడం జరిగింది కావాలనే దాని మీద. మా ముందే మన మంత్రి గారు వచ్చిన సందర్భంగా సోమేశ్వరరావు గారు, సార్ నేను 11వ వార్డు నాకు కమ్యూనిటీ హాల్ కావాలన్న తర్వాత ఖచ్చితంగా మేము మాటిస్తున్నాం, కమ్యూనిటీ హాల్స్ నేను తప్పకుండా ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది. ఆ కమ్యూనిటీ హాల్ అడిగిన ఏ కులం అనే దాని మీద వారికి తెలుసు, అభివృద్ధి విషయంలో ముందుంటా అని చెప్పడం జరిగింది. ఇక్కడ మినీ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది. ఇక్కడి ప్రజలు ఖచ్చితంగా ఏదైనా మార్పు కోరుకున్నారు. 11వ వార్డు ప్రజలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి అధికార పార్టీకి ఓట్లేస్తాం, అధికార పార్టీకి సంబంధించిన చేతి గుర్తుకు ఓట్లేస్తాం, గెలిపిస్తామని చెప్పడం జరిగింది. జై కాంగ్రెస్, చేతి గుర్తుకే మన ఓటు. ఈరోజు 11వ వార్డు జనరల్ కావడంతో మేము ఆ జనరల్ సీట్ను డాక్టర్ సోమేశ్వరరావు గారు మృదు స్వభావి, మంచి వ్యక్తి, విద్యా వ్యవస్థలు నడుపుకుంటూ అందులో ఎంతోమందికి సేవ చేసిండు. రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా సారు బ్లడ్ బ్యాంక్స్ ఎన్నో పెట్టిండు. సారు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ఎవరు ఏ సహాయంగా అడిగినా కూడా ఇమ్మీడియట్లీ తక్షణమే స్పందించి ఆయన సేవ చేసుకుంటూ ఉంటాడు. నేను సార్ దగ్గర ఒక 20 సంవత్సరాలుగా పనిచేసిన సార్ తోటే ఉన్నా. అలా సారు అన్ని విధాలుగా అందరినీ కూడా మమ్మల్ని కానీ మా యూత్ని కానీ గతంలో కాకతీయ యూత్ ఉండే, కాకతీయ యూత్కు గౌరవ అధ్యక్షుడిగా సార్ ఉన్నాడు. చాలా సేవలు చేసిండు. చాలా కాకతీయ యూత్ను డెవలప్ చేసింది అని అంటే డాక్టర్ సోమేశ్వరరావు సారు. మా ఏరియాలలో ఉన్న ప్రతి యూత్ను సారు దత్తత తీసుకున్నట్టే మాకు సేవ చేసుకుంటా వచ్చిండు. ఇప్పుడు ప్రజెంటు ఆపోజిట్గా నిలబడ్డ వ్యక్తి గత 40 సంవత్సరాలుగా రాజకీయం చేస్తున్నాడు. ఎలాంటి అభివృద్ధి చేయలేదు. లాస్ట్ సారి కూడా ఆయన గెలిచినప్పుడు ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, నేను నెక్స్ట్ సారి ఉంటానో పోతానో అని చెప్పుకుంటూ అందరికీ దండాలు పెట్టుకుంటూ ఏడ్చుకుంటూ గెలిచిండు. మళ్ళీ అవకాశం వచ్చేసరికి మళ్ళీ ఈసారి కూడా నాకు లాస్ట్ సారి మళ్ళీ అవకాశం వచ్చింది, నాకు ఈసారి ఇవ్వండి, ఈసారి ఫైనల్ అనుకుంటా మళ్ళీ తిరుగుతుండు. అలా పోయినసారి ఆయనకు అవకాశం ఇస్తే ₹1 అంత పని కూడా చేయలేదు. ఒక్కసారి మా వార్డులో మీరే తిరిగి చూడండి. అట్లా రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఎలాంటి పనులు కూడా చేయలేదు. అలా అందుకే మేము మంచి వ్యక్తిని సార్ను తీసుకొచ్చుకున్నాం. సారు ఖచ్చితంగా మా వార్డు ప్రజలకు సేవ చేస్తాడని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే సేవాగుణం ఉన్న వ్యక్తే కాబట్టి ఖచ్చితంగా సేవ చేస్తాడని నమ్మి మేమే స్వయంగా సార్ను
రండి సార్, ఇక్కడికి రండి, మాకు వచ్చి సేవ చేయండి అని సార్ను తీసుకొచ్చుకొని మేమే నిలబెట్టుకోవడం జరిగింది. అందుకే వార్డు ప్రజలు కూడా సార్కు మంచిగా స్పందన ఇస్తున్నారు. తప్పకుండా సార్ను అత్యధిక మెజార్టీతోటి గెలిపిస్తా అని వార్డు ప్రజలు కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ. నమస్కారం. నేను డాక్టర్ కొనుగోలు సోమేశ్వరరావు, తొర్రూరు మున్సిపాలిటీలో 11వ వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీ చేస్తున్నా. మరి గత 5 రోజులుగా ప్రచారం ముమ్మరంగా చేస్తున్నాం. ఇంటింటా తిరగడం జరిగింది. మరి ఈ వార్డులో ఉన్నటువంటి మౌలిక వసతులు చాలా అధ్వాన్నంగా ఉన్నాయి. మరి ప్రజలు ఇక్కడ ఉన్నదల్లా కూడా మరి పేద వర్గానికి చెందినవారు. మరి వారికి ఇన్ని సంవత్సరాలుగా తొర్రూరు అంటేనే పాత తొర్రూరు ఇప్పుడు అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది. కానీ ఈ 11వ వార్డు పాత తొర్రూరు గ్రామానికి చెందింది. మరి గుండెకాయ లాంటిది తొర్రూరుకి. కానీ అభివృద్ధిలో మాత్రం చాలా వెనుకబడి ఉంది. కారణం ఒకే వర్గానికి ఒకే ఇంటికి చెందిన వాళ్ళు ఇక్కడ తరతరాలుగా ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావడం అనేది నేను భావిస్తున్నా. ఎందుకంటే కనీసమైన మౌలిక వసతులు ఇక్కడ లేవు. ఒక రోడ్లు బాగాలేవు, డ్రైనేజ్ బాగాలేదు, మంచినీటి సౌకర్యం సరిగ్గా లేదు, కరెంట్ పోల్స్ లైటింగ్ సరిగ్గా లేదు. చాలా ఎటు చూసినా సమస్యలే ఉన్నాయి. మరి రిజర్వేషన్లో భాగంగా ఈ వార్డు జనరల్ కావడం వల్ల నేను రావడం జరిగింది. మరి నేను ఇక్కడ రావడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నా ద్వారానైనా ఈ వార్డు ప్రజలకు అన్ని సౌకర్యాలు కలిగించేటువంటి అవకాశం నాకు దక్కుతుందని భావిస్తున్నా. ప్రజలు కూడా సహకరిస్తున్నారు. ఎందుకంటే తొర్రూరులో 35 సంవత్సరాల నుంచి కూడా ప్రజలకు నేను అన్ని రకాలుగా నేను సామాజిక సేవల్లో ఉన్నా, ఎన్నో గుడులు కట్టించిన, ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించిన. కానీ రాజకీయంగా కూడా 20 సంవత్సరాల నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న ఎంతోమంది ప్రజాప్రతినిధులను చేసిన. నేను ఎక్కడ కూడా ఒక్క మచ్చంతైనా కూడా నా వైపు నుంచి ఎక్కడ కూడా అసాంఘిక కార్యక్రమాలు కానీ మరి సెటిల్మెంట్లు కానీ దందాలు కానీ చేసినటువంటి చరిత్ర నాకు లేదు. నా మీద ఎవరు కూడా ఒకటి కూడా ఏదైనా కారణం పెట్టి మరి విమర్శించడానికి లేదు. కానీ ఏం చేస్తున్నారంటే ఆయన పెద్దవాడు, ఇక్కడ అందుబాటులో ఉండడు అని చెప్తున్నారు. నేను ఒక తొర్రూరు గ్రామానికే లీడర్ని కాదు, తొర్రూరు మండలం పక్క మండలాలకు కూడా నేను దాదాపు నియోజకవర్గ స్థాయి లీడర్ని. ఎంతోమందిని మండలాధ్యక్షులుగా చేసిన, మరి జడ్పీటీసీలుగా చేసిన, ఇదే తొర్రూరు పట్టణానికి సర్పంచ్లను చేసిన, మరి చైర్మన్ చేసిన. ఇదంతా కూడా నాకు మరి అనుభవం ఉన్నది. నేను పూర్తిగా నా అనుభవాన్ని రంగరించి మరి నేను ఇక్కడ ఈ వార్డు అభివృద్ధి చేస్తా. ఈ ఒక్క వార్డే కాదు, నాకు అవకాశం కలిస్తే తొర్రూరు పట్టణాన్నే మరి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేటువంటి అవకాశం దొరుకుతుందని భావిస్తున్నా. ఎందుకంటే తొర్రూరు పట్టణంలో భౌగోళికంగా ఒక ఈ వార్డే కాదు, తొర్రూరు పట్టణంలో మొత్తం కూడా డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది. అంటే దీనికి ఒక పూర్తి స్థాయిని ప్రణాళికాబద్ధమైనటువంటి ఇది లేదు, చర్యలు లేవు. ఎటువైపు నుంచి ఏ కాలనీ నుంచి ఎటు పోతుందో కూడా అవి లేవు. కాబట్టి అట్లాంటి అవకాశం నాకు వస్తే మాత్రం తొర్రూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసి తీరుతా. మరి ప్రజలకు సొంతంగా మరి సొంత ఇంటికాలు ఇక్కడ చాలా ఈ వార్డులో దాదాపు ఒక 120 మందికి సొంత ఇల్లు లేనట్టుగా మేము ఇప్పుడే ఆల్రెడీ గుర్తించడం జరిగింది. దాదాపు చాలామందికి ఇళ్ల స్థలాలు లేవు. కొంతమందికి ఇళ్ల స్థలం ఉంటే కట్టుకునే స్తోమత లేదు, రేకుల కింద ఉంటున్నారు. వాళ్ళు చూస్తే నాకే హృదయం కరిగిపోయింది. మరి తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజాహిత సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో తీసుకుంటున్నారు, మరి వాటిని అమలు పరుస్తున్నారు. నేను వాటిలో ఉపయోగించుకొని ఈ తొర్రూరు పట్టణంలో ఉన్నటువంటి ఈ వార్డు సభ్యులు ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లు, స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు, స్థలం లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇవన్నీ కూడా చేస్తాం. మరి చాలా కాలంగా సరే పెన్షన్ ఎంతో ఎప్పటి నుంచో మొదలైంది. చాలామందికి పెన్షన్కి అర్హులు ఉన్నారు, కానీ గత 14-12 సంవత్సరాల నుంచి కూడా కొత్త పెన్షన్ కార్డులు ఇవ్వలేదు. ఇప్పుడు మన ప్రభుత్వం ఈ వచ్చే ఉగాది నుంచి అర్హులైన అందరికీ కూడా పెన్షన్స్ ఇస్తామని ప్రకటించారు. నేను తప్పకుండా చొరవ తీసుకొని ఈ వార్డులో ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరూ కూడా వికలాంగులు కావచ్చు, మరి వితంతు పెన్షన్లు కావచ్చు, ఏజ్తో పాటు వచ్చే వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పించి వారందరికీ కూడా ఒక తలలో నాలుకలాగా, నోట్ల నాలుకలాగా నేను ఉండి పనిచేస్తానని తెలియజేసుకుంటున్నా. ఎవరు ఏ పిచ్చి కామెంట్లు చేసినా కూడా నేను లెక్క చేయను. నేను చాలా మొండిని, ఇంకా నన్ను రెచ్చగొట్టి చేసినట్టు అవుతుంది. నేను ఎదురు వాళ్ళ చరిత్ర విప్పదలుచుకోలేదు.
ఇప్పితే మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. మరి అన్ని ప్రజలు ఎరిగిన సత్యం అది. కానీ నేను ప్రస్తుతానికి దాన్ని జోలికి పోదలుచుకోలేదు. ఇంకా నా మీద ఏదైనా కామెంట్ చేస్తే ఆ పని కూడా చేసి చూపెడతాను. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.